కడప నుండి ఒంటిమిట్టకు దూరం సుమారు 25-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్టమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం ఇది. చూసారా, ఇదే మన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం దగ్గర కొత్తగా కట్టిన లోటస్ తామర మండపం. నిజం చెప్పాలంటే ఆలయం దగ్గర ఉన్న పాత కళ్యాణ మండపంలో స్థలం సరిపోక భక్తుల రద్దీతో స్వామివారి కళ్యాణం చూడడానికి చాలా ఇబ్బందిగా ఉండేది కదా. ఆ భక్తుల కష్టాన్ని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాళ్ళు ఎంతో చక్కగా ఈ లోటస్ కళ్యాణ మండపాన్ని నిర్మించారో చూడండి. కరెక్ట్గా తామర పువ్వు విచ్చుకున్నట్టు ఆకారం ఉండడం వల్ల దీన్ని లోటస్ టైప్ మండపం అని పిలుస్తున్నారు. పాత కళ్యాణ మండపం యొక్క పరిమితులు దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలాగా టీటీడీ వారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కూర్చుని కళ్యాణం చూస్తుంటే వచ్చే అనుభూతే వేరు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు భక్తులందరికీ చాలా ప్రశాంతంగా సుఖంగా స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించే అవకాశం దొరికింది కదా. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు దాదాపు 12 కోట్లతో భారీ ఎత్తున శ్రీ సీతారామ కళ్యాణ వేదికను నిర్మించింది. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు జరిగే రాష్ట్ర స్థాయి రాత్రివేళ కళ్యాణాన్ని భక్తులు ప్రశాంతంగా వీక్షించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని రాత్రి వేళల్లోనే జరిపిస్తారనే దాని వెనక ఒక అద్భుతమైన మనోహరమైన పురాణ కథ ఒకటి ఉంది. త్రేతాయుగంలో మిథిల నగరంలో శ్రీరాముడు సీతాదేవిల అసలు వివాహం పగటిపూట జరుగుతుంది. ఆ సమయంలో జరిగిన కథ ఇది. చంద్రుడి ఆవేదన ఇలా ఉంటుందన్నమాట. సూర్యుడు పగటిపూట ప్రకాశిస్తాడు కాబట్టి ఆయన సమక్షంలో సీతారాముల వివాహం ఘనంగా జరిగింది. కానీ చంద్రుడు కేవలం రాత్రిపూట మాత్రమే వస్తాడు. అందువల్ల జగత్ కళ్యాణ కారకులైన సీతారాముల వివాహాన్ని కన్నులారా చూసే భాగ్యం తనకు దక్కలేదని, తన చల్లని కిరణాలతో ఆ దివ్య దంపతులను అభిషేకించలేకపోయానని చంద్రదేవుడు తీవ్రమైన ఆవేదనకు గురవుతాడనమాట. తన బాధను పోగొట్టుకోవడానికి శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ప్రస్తుతం ఒంటిమిట్ట ప్రాంతానికి దండకారణ్యం వచ్చి శ్రీరాముడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట చంద్రుని నిష్కల్మషమైన భక్తికి తపస్సుకు మెచ్చిన శ్రీరాముడు అతనికి ప్రత్యక్షమవుతాడనమాట. చంద్రుని బాధను అర్థం చేసుకుని అతన్ని శాంతి చేకూర్చడానికి రాముడు 3 అద్భుతమైన వరాలు ఇస్తాడనమాట. మొదటిది, ఓ చంద్రదేవ, నీ నామాన్ని నా పేరుతో శాశ్వతంగా ముడిపెడుతున్నాను. ఇకపై ఈ లోకం నన్ను కేవలం రాముడని కాకుండా శ్రీరామచంద్రుడు అని పిలుస్తారు. రెండవ వరం, నా తర్వాత అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో ద్వాపర యుగంలో నేను అర్ధరాత్రి వేళ రోహిణి నక్షత్రంలో జన్మిస్తాను. ఆ రాత్రి నువ్వు నన్ను పూర్తిగా చూసి ఆనందించవచ్చు. మూడవ వరం, కలియుగంలో నా పరమ పవిత్ర క్షేత్రమైన ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్టలో నాకు సీతకు జరిగే దివ్య కళ్యాణాన్ని కేవలం రాత్రి వేళ నీ చల్లని వెన్నెల సమక్షంలోనే జరిపించుకుంటారు. ఈ కళ్యాణానికి నీవే ఆతిథ్యం ఇస్తావు. ఈ సాంప్రదాయం వెనుక ఉన్న విశిష్టత శ్రీరాముడు త్రేతాయుగంలో చంద్రునికి ఇచ్చిన ఆ 3 మాటలను నిలబెట్టుకోవడానికే ఒంటిమిట్ట ఆలయంలో శతాబ్దాలుగా రాత్రివేళ కళ్యాణం జరిపిస్తున్నారన్నమాట. ఈ లోటస్ మండపం చూసాక నా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో, అక్కడ మీకు ఎలాంటి అద్భుతాలు చూపించబోతున్నానో తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు కాస్త వెయిట్ చేయాల్సిందే. వీడియో ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏ విషయం బాగా నచ్చింది, ఏది కొత్తగా అనిపించిందో అనేది నాకు కామెంట్స్లో చెప్పండి.